ఇంత ఎక్కువ కాలం బ్రతికామన్నది కాదు, ఇంత గొప్పగా బ్రతికామన్నదే ముఖ్యం. నా దేశ సమస్యలకు, నా జాతి సమస్యలకు మధ్య సంఘర్షణలు వస్తే ముందు నా జాతికి ప్రాముఖ్యత ఇస్తాను. కానీ నేను, నా దేశం, ఈ రెండిటిలో నా దేశానికి మొదటి ప్రాధాన్యత ఇస్తాను. దేశం అభివృద్ధి చెందటం అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. ప్రతి పౌరుని నైతికాభివృద్ధే దేశాభివృద్ధి. జీవించేందుకు తినాలి, సమాజ సంక్షేమానికై జీవించాలి. నీకోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు, జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు. ఓటు హక్కు ద్వారా పోరాడి రాజులు అవుతారో, అమ్ముడు పోయి బానిసలు అవుతారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. కులం పునాదుల మీద ఒక జాతిని గాని, నీతిని గాని నిర్మూలించలేము. వినయం, శీలం లేని విద్యావంతుడు మృగం కంటే హీనుడు. ఆశయాలను ఆచరణలో పెడితే మహనీయులవుతారు. నీ బానిసత్వాన్ని నీవే పోగొట్టుకోవాలి. దేవుడి మీద కాని, మహానుభావుల మీద కాని ఆధారపడకు. ఏ కారణమూ లేకుండా ఇతరులు నిన్ను విమర్శిస్తున్నారంటే నీవు చేసే పనిలో విజయం సాధిస్తావని అర్థం. రాజ్యాంగాన్ని నమ్ముకుంటే చేపరాశి నుండి రాష్ట్రపతిని చేస్తుంది. మతాన్ని నమ్ముకుంటే మళ్ళీ నిన్ను బానిసగా తయారు చేస్తుంది. నేను హిందూ మతంలో పుట్టాను, కానీ నేను హిందువుగా చావను. ఎందుకంటే కుల వ్యవస్థ లేని, అంటరానితనం లేని హిందూ మతాన్ని నేను స్వాగతిస్తాను. ఈ కుల వ్యవస్థ వల్ల నేను, నా జాతి ఎన్ని అవమానాలు భరించామో భారతీయులకే కాదు, ప్రపంచానికి కూడా తెలుసు. కాబట్టి కుల వ్యవస్థను రూపుమాపాలి, సమాజ నిర్మాణానికి తోడ్పడాలి. తల్లిదండ్రులకు నలుగురు సంతానం ఉంటే నలుగురిని సమానంగా పెంచి పెద్ద చేసి ఆస్తులను సమభాగాలుగా ఇస్తారు. కాని దేవుడు పుట్టించిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాలలో శూద్రులను గుళ్ళోకి రానివ్వద్దని, ఊర్లోకి రావద్దని, చెరువు నీళ్లు ముట్టవద్దని, అగ్రకులాలు వీరిని తాకరాదని చెప్పిన మనువాద శాస్త్రాన్ని తగులబెట్టండి, తప్పులేదు. ఎందుకంటే అన్ని వర్ణాల వారికి సమన్యాయం చేయలేదు కాబట్టి.